హలో మామా, ఈరోజు మన మూవీ రివ్యూ వచ్చి ది నైట్ హౌస్. ఈ మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు గోస్ట్ క్రిటిక్స్. ది నైట్ హౌస్ ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ అయితే ఓకే మావా, ఒక్కసారి చూడవచ్చు. అంటే ఈ మూవీ మొత్తం కొంచెం లాజికల్ గా ఉంటుంది. అండ్ ఆల్సో ఇది ఒక స్లో పేస్ మూవీ మావా. అండ్ ఇది ఒక సైకలాజికల్ హారర్ మూవీ మావా. ఎవరికైతే రొటీన్ హారర్ కాకుండా కొంచెం సైకలాజికల్ గా స్లో పేస్ మూవీస్ ఇష్టపడతారో వాళ్ళు ఈ మూవీని తప్పకుండా చూడండి. ఈ మూవీ చాలా మందికి నచ్చదు మావా. నాకైతే లాస్ట్ 40 మినిట్స్ స్క్రీన్ ప్లే బాగా అనిపించింది మావా. బై ద వే ఈ మూవీ స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ కొంచెం బోర్ అండ్ లాగింగ్ టైప్ లో ఉంటుంది. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అంటే ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ 18+ ఇచ్చారు. ఇట్స్ ఏ వాచ్-అలౌడ్ మూవీ మావా. కొంచెం అక్కడక్కడ ఇబ్బంది పడతారు అంతే. ఇంకా ఈ మూవీ ప్లాట్ కి వస్తే చాలా సింపుల్ గా చెప్తాను మావా. ఈ మూవీ లీడ్ క్యారెక్టర్ చేసిన వాళ్ళ హస్బెండ్ సూసైడ్ చేసుకొని చనిపోతారు. అయితే వాళ్ళ వైఫ్ కి కొన్ని సీక్రెట్స్ తెలుస్తాయి వాళ్ళ హస్బెండ్ గురించి. అసలు ఏంటి ఆ సీక్రెట్స్ అండ్ ఎందుకు సూసైడ్ చేసుకున్నారు, ఇవన్నీ మీరు మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ఈ మూవీలో లీడ్ క్యారెక్టర్ యాక్టింగ్ అయితే పీక్స్, అసలు బాగా చేశారు. ఇంకా ఫైనల్ గా ఈ మూవీ IMDb రేటింగ్ వచ్చి 6.4 అండ్ నా రేటింగ్ 2.5 హాలోస్. ఈ మూవీ చూసాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి మావా. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఈ ఛానల్ ని సపోర్ట్ చేయండి మావా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.